యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందినవు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాహారమైన నీ వాక్యాన్ని ఈరోజు మేము ధ్యానిస్తూ ఉండగా మా ఆత్మలు జీవింపబడి పురుకొల్పబడి సంతృప్తితో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళే కృపను దయచేయండి. ఈ వాక్యంలో ఉన్న సత్య సారాంశాన్ని మేము గ్రహించి మా జీవితంలోనికి అన్వయించుకొని ఆత్మీయ మేలు పొందే కృపను దయచేయండి. ఈ వాక్యాన్ని ఉన్నట్టుగా విరిచి పంచిపెట్టగలిగే జ్ఞానమును నీ దాసునికి అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్. యోబుకు ఆయన స్నేహితులకు మధ్య జరిగిన చర్చ, వాదన ఇవన్నీ కూడా మనకు సుపరిచితమే. యోబు స్నేహితుడైన ఎలీఫజు పలికిన మాటలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. ఎలీఫజు అనే వ్యక్తి యోబుకు చేసిన ఉపదేశము, ఇది యోబుకి ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆ ఉపదేశాన్ని మన జీవితంలోనికి అన్వయించుకుంటే మనం ఎంతగానో దీవించబడతాం. అంటే ఎలీఫజు చెప్పిన మాటలు వ్యర్థమైనవేమీ కాదు, కాకపోతే అవి యోబుకు వర్తించవు. యోబు ఇంకా ఆ మాటలు నేర్చుకునే స్టేజ్లో లేడు, అవన్నీ ఆల్రెడీ ఆచరించే స్టేజ్లోనే ఉన్నాడు. ఆచరించట్లేదేమో అనుకొని ఎలీఫజు అతనికి ఉపదేశం చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది బోధకులు కూడా చేసే పొరపాటు ఏంటంటే యోబు స్నేహితులు చెప్పిన మాటలన్నీ పొరపాట్లే అనుకుంటున్నారు. కాదు, యోబు స్నేహితులు చెప్పిన మాటల్లో చాలా జ్ఞానం ఉంది. కాకపోతే యోబు వాటిని నెరవేర్చట్లేదేమో అనుకొని, యోబు ఏదో తప్పు చేశాడు అనుకొని అతన్ని సరిదిద్దే ప్రయత్నంలో చెప్పారు ఆ విషయాలు. అవి యోబుకి రిలేట్ కాకపోవచ్చు, కానీ దేవుని సంఘానికి అవసరమైన పాఠాలు యోబు స్నేహితుల నుండి కూడా చాలా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పబడిన అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం ఒక హెచ్చరికగా ఈ మొదటి సెషన్లో మనం నేర్చుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మనిషికి ఏం కావాలి? కాస్త పీస్ఫుల్గా బ్రతకాలని ఉంది సార్ అంటారు. ప్రశాంతంగా బ్రతకాలి. సమాధానం అంటే పీస్. సమాధానము, శాంతి కొరకు మనిషి పడే ప్రయత్నాలు, చేసే ప్రయత్నాలు ఇన్నని కాదు. ప్రశాంతంగా బ్రతకడానికి ఏం చేయాలి అని ఈ భూమి మీద మనిషికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు మనిషి. కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధిగా ఉంటే టెన్షన్ లేకుండా బ్రతకొచ్చు అనుకుంటున్నారు కొందరు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్న కొద్దీ టెన్షన్లు పెరుగుతూ ఉంటాయి. సరే, దాంతో సమాధానం ఏం లేదు. ప్రశాంతంగా బతుకుతామేమో, 4 రాళ్ళు వెనకేసుకుంటే హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉంటుంది అనుకుంటున్నారేమో. 4 రాళ్ళు వేసుకున్నారంటే 4 బరువు వేసుకున్నట్టే. ఓకే, టెన్షన్ ఇంకా పెరిగిందే తప్ప దాంతో ఏం తగ్గలేదు. అయినా మనిషి దాని వెనుకనే పరిగెత్తున్నాడు. అంటే సమాధానమునకు అది మార్గం కాదు అని ఆల్రెడీ గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు దాన్ని. అయినా మనిషి దాని వెనుకనే పరిగెత్తుతూ ఉంటాడు. సరే, లోకమంతా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది, కానీ అసలు సమాధానము దొరికే సరైన మార్గాన్ని దేవుడు బైబిల్లో రాసిపెట్టాడు. సమాధానం ఎక్కడ దొరుకుతుందని అంటే సమాధానకర్త దగ్గర దొరుకుతుంది. దేవుడు సమాధానకర్త. అసలు సమాధానాన్ని కలగజేసింది ఆయన. ఎవరికైనా పీస్ కావాలి అని అంటే పీస్ దేవుని దగ్గరనే దొరుకుతుంది, ఇంకా బయట ఎక్కడ వెతికినా దొరకదు. అందుకొరకే దేవునితో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము. కాబట్టి మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే డబ్బు, పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు ఇవి కాదు. దేవునితో సహవాసం అన్నిటికన్నా ముఖ్యమైనది. దేవునితో సమయము గడుపుట అనేది జీవితంలో అన్నిటికంటే విలువైనదిగా మన జీవితంలో భావించాలి. ప్రతి దినము, ప్రతి క్షణము దేవునితో సహవాసం చేయుట. హనోకును గురించి బైబిల్ ఏమని రాయబడింది? అతడు దేవునితో ఎన్ని రోజులు నడిచాడు? ఆయన జీవితకాలం అంతా నడిచాడు అన్నమాట. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు హనోకు దేవునితో నడిచాను. అలాగూ మన సహవాసం దేవునితో ఉండాలట. ఏదో ఆదివారం టు ఆదివారం కాదు, పండగ నుండి పండగ కాదు, ఏదో మీటింగ్స్ జరిగినప్పుడే దేవునితో సహవాసం కాదు. సహవాసము అనగా కలిసి జీవించుట. అది ఒక్కరోజు 2 రోజులు కాదు. మనం ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకడం
నేర్చుకోవాలి. సో దేవునితో సహవాసం చేయడం ద్వారా దేవునిలోని శాంతి సమాధానములు మన లోపల పనిచేస్తూ ఉంటాయి. మీరు బాగా గమనించండి, ఒక కోపిష్టితో 10 నిమిషాలు ఉండండి, ఆటోమేటిక్గా మీ మైండ్ కూడా ప్రతి చిన్నదానికి కూడా కోపం వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఫ్రస్ట్రేషన్, ఒక చికాకుగా వచ్చేస్తుంటుంది మైండ్ అంతా. కాస్త ప్రశాంతంగా ఉన్న వారి మధ్యలో మీరు ఉండండి, మీకు ఎంత ఆవేశాలు ఉన్నా మీరు కూడా కూల్ అయిపోతారు అక్కడ. రైట్, మంచి వాతావరణంలో ఒక ఆవేశపరుడు లేచే గందరగోళం చేస్తాడు, మొత్తం అక్కడున్న వాతావరణాన్ని మార్చేస్తాడు. ఒక్కడు కోపిస్తుంటే ఆ వాతావరణం అంతా పాడు చేస్తాడు. మంచి సమాధానం కలిగిన వారి మధ్యలో ఒక కోపిష్టి వెళ్ళినా కొన్ని సందర్భాలలో వాళ్ళ ప్రభావం కోపిష్టి మీద పడ్డప్పుడు కూడా ప్రశాంతత అనేది కోపిష్టి కూడా అనుభవించిన సందర్భాలు ఉంటాయి. సో గమనించండి, దేవునితో మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆయనలోని గుణ లక్షణాలు మన లోపలికి వస్తాయి. ఇంత భయంకరమైన లోకాన్ని చూస్తూ కూడా దేవుడు ఎంత కంట్రోల్డ్గా ఉన్నాడు. ఆయన ఏం తొందరపాటుతో దుడుగుతనంతో ఏం పొరపాట్లు చేయట్లేదు. ఆయన ఎంత పీస్ఫుల్గా దేవుడు వ్యవహారాలు నిర్వహిస్తాడు. దేవుని సమాధానము దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఎన్నోసార్లు వాగ్దానం చేశాడు, నా సమాధానమును నేను మీకు ఇచ్చేదను. అంటే దేవుని సమాధానం మనకు దొరకాలంటే సహవాసం మీదనే ఆధారపడి ఉంది. సహవాసం ఎలా చేయాలి? దేవునితో వ్యక్తిగత సహవాసం చేయడం అంటే ఏంటి? ఆయన మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు, మనమేమో భూమి మీద సామాన్యమైన మనుషులము. మనకు దేవునికి మధ్య సహవాసం ఎలా కుదురుతుంది అని అంటే, దానికి దేవుడే దిగి వచ్చి ఆయన మనతో ఉండుటకు ఇష్టపడ్డాడు కనుకనే సాధ్యమవుతుంది. మనంతటా మనం ఇప్పుడు ఒకవేళ ఆకాశానికి వెళ్ళి దేవుని కలుసుకొని రావాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఒక్కసారి ఊహించుకోండి, మనకు ముఖేష్ అంబానీ గారికి ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు, సార్ మీతో టైం మాట్లాడేది ఉందంటే ఇస్తారు అపాయింట్మెంట్. అసలు ఫోన్ చేయడానికి ఆయన ఫోన్ నెంబర్ మనకి ఇస్తే కదా, ఇచ్చినా కూడా మనతో మాట్లాడే అవకాశాలే లేవు. అంటే అంత గొప్ప వ్యక్తి మనతో టైం స్పెండ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ ఈ భూమి మీద ఉన్న ఒక గొప్ప వ్యక్తితో సమయం గడపడమే అంత కష్టమైతే, సృష్టికర్త అయిన దేవుడు ప్రతి మనిషితో సమయం గడపడం అనేది మనిషి ఊహకు మించిన కార్యం. అది అయితే దేవుడు తన వైపు నుండి సిద్ధంగా ఉన్నాడు మనతో సహవాసం చేయడానికి. ప్రాబ్లం ఏంటంటే మనకు టైం లేదు. ఎంత విచారకరమైన పరిస్థితి చూడండి. దేవుడు అసలు ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనతో మనం కనీసం అబ్బా తండ్రి అని పిలిచే అర్హత కూడా మనకు లేదు. అలాంటి స్థితిలో ఉండగా మన దగ్గరికి ఆయన దక్కించుకొని వచ్చి మనతో మాట్లాడాలని, మనతో కలిసి ఉండాలని ఇష్టపడుతుంటే మన లైఫ్ చాలా బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉందంటే, దేవా ఇప్పుడు నీతో మాట్లాడలేను, చాలా బిజీగా ఉన్నాయి, ఈరోజు బైబిల్ చదవలేను, నేను చాలా పనులు ఎక్కువ ఉన్నాయి, ఈరోజు ఉదయం లేచి పరుగుతుడే, తర్వాత చూసుకుందాం దేవా, సాయంకాలం వచ్చినప్పుడు టైం ఉంటే మాట్లాడతలే నీ వాక్యంతో. మోకరించి ప్రార్థించడానికి, ఏకాంత సమయాన్ని గడపడానికి చాలామంది జీవితాల్లో సమయం లేదు. దయచేసి గమనించండి, దేవునితో సహవాసమే ఆశీర్వాదాలన్నిటికీ మూలము. దేవునితో సహవాసం, క్వైట్ టైం, దేవునితో వ్యక్తిగత సన్నిహిత సహవాసం ప్రతిరోజు జరగాలి. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమాభివృద్ధిని ఇస్తుంది. ఒకవేళ అలా దేవునితో సహవాసం చేస్తే సమాధానం మాత్రమే కాదు, అలాగూ నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేస్తే ఏం జరుగుతుందట? మేలు జరగాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకు మంచి అనేది జరుగుతూ ఉండాలి. మంచి అనేది మన జాతకం మీద ఆధారపడడం కాదు, మనం జీవించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. దేవునితో మనకున్న సంబంధం మీద మేలులు మనం అనుభవిస్తాం. ప్రతి మంచి ఈవి ఎక్కడి నుండి రావాలి? దేవుని నుండే రావాలి. ఈ భూమి మీద మనం ఏదైనా మంచి అనుభవించాలి, మేలు అనేది అనుభవించాలంటే అది ఎవరి దగ్గర నుండి రావాలి? దేవుని దగ్గర. మరి దేవునికి దూరంగా ఉంటే మేలును ఎలా అనుభవిస్తావు? దేవునికి దూరం అయితే అంత కీడును కొని తెచ్చుకోవడమే. నువ్వు ఎంత మంచి కోసం పరిగెత్తినా దేవునికి దూరం అవుతున్నా కొద్దీ కీడునే సంపాదించుకుంటావు, మేలును ఎక్కడ దొరికి సంపాదించుకోగలుగుతావు? కాబట్టి దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది. 22వ వచనం చూడండి, ఇంకొక హెచ్చరిక ఇవ్వబడింది. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆయన వాక్యానికి నీ జీవితంలో ప్రాముఖ్యతనివ్వాలి. ఆయన ఉపదేశమును అవలంబించుము. ఇక్కడ చాలా విషయాలు వింటున్నారు కానీ ఆచరణలో పెట్టట్లేదు. మీరు ఏం వింటున్నారో వాటిని ఏం చేయాలి? అవలంబించాలి. అంటే అనుదిన జీవితంలో ఆ వాక్యానికి విధేయత చూపించాలి, ఆ వాక్యాన్ని ఆచరించి దానిలో ఉన్న ప్రభావాన్ని అనుభవించాలి. ఇక్కడ ఏదో విని వెళ్ళిపోవడం కాదు, విన్న తర్వాత ఈ నెలలో ఆ వాక్యం మీ జీవితంలో ఎలా ప్రభావం చూపించింది, ఆ వాక్యాన్ని అవలంబించిన ఎడల ఆ మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. చాలామంది ఇంట్లలో బైబిల్ ఉంటున్నాయి, సెల్ఫ్లో ఉంటున్నాయి, చేతుల్లో ఉంటున్నాయి, ఫోన్లో ఉంటున్నాయి, గుండెల్లో మాత్రం ఉండట్లేదు. ఎక్కడ ఉండాలి వాక్యము? హృదయాలలో ఆ వాక్యాన్ని భద్రపరచుకోవాలి. లోక వార్తలు అన్నీ ఉంటాయి లోపల, వాక్యమే ఉండదు.
దేవుని స్వరానికి మన జీవితంలో ప్రాముఖ్యతనివ్వము. కొంతమంది అన్నిటికీ ప్రాముఖ్యతనిస్తారు, దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనివ్వరు. కానీ వాక్యం ఎక్కడుండాలి? అవి మీ హృదయములో ఉంచుకొనుము. ఇంకొక హెచ్చరిక ఇవ్వబడింది, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. రైట్, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల అంటే ఇప్పటివరకు ఎటువైపు తిరిగి ఉన్నావు? మరి దేవునికి వీపు చూపిస్తూ లోకానికి వైపు తిరిగి ఉన్నావు. అందుకొరకే మేలు జరగట్లేదు, అందుకొరకే సమాధానం దొరకట్లేదు. ఏం చేయాలి మరి? ఇప్పుడు నీవు దేవుని తట్టు తిరిగిన ఎడల మరొక పని చేయమన్నాడు, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. ఎక్కడి నుండి? మన గుడారాలలో ఏముందట? దుర్మార్గత ఉందా లేదా? మన గృహాలలో దేవునికి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయా, జరగట్లేదా? భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, అది దేవుని కార్యమా, దయ్యం కార్యమా? మన ఇంట్లో ఉన్నాయా కార్యాలు? మరి అవి పెట్టుకొని దేవుని ఆశీర్వాదం దొరుకుతుందా? ఎక్కడ గొడవలు ఉంటాయో అక్కడ సమాధానం లేదు. సమాధానం లేదంటే దేవునితో సహవాసం లేదు. ఏ ఇంట్లో భార్య కానీ భర్త కానీ దేవునితో సహవాసం చేయరో, సహవాసం చేయకపోతే ఖచ్చితంగా ఉండేవి గొడవలే. గొడవలు ఉన్నాయి అంటే దేవునితో సంబంధం లేదని అర్థం, అంతే. ఇక అదొక ఇండికేషన్. దేవునితో సమాధానంగా భార్యాభర్త ఇద్దరు గడిపితే గొడవలకు అవకాశమే దొరకదు. ఎందుకంటే ఇద్దరికి సమాధానం పనిచేస్తుంది, లోపల సమాధానం ఏలుతుంటుంది వారి హృదయాలని. కాబట్టి గొడవలకు అవకాశం దొరకదు. అంటే దేవునితో సహవాసం ఉంటేనే ఈ ఆశీర్వాదాలన్నీ. ఎందుకు దేవునితో సహవాసం లేదు అని అంటే లోపల దుష్టత్వం ఉంది, దుర్మార్గత ఉంది, దేవుని విరుద్ధమైన లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దేవునితో ప్రార్థన చేయాలన్నా ఏకాగ్రత కుదరదు. చూడండి, మన హృదయాలలో దేవునికి విరుద్ధమైన లక్షణాలు పెట్టుకొని మనం దేవునితో సహవాసం చేయలేం. దేవుడు యెషయా గ్రంథంలో అంటాడు, రక్షింపనేరకై ఉండునట్లు నా హస్తములు కొరచన కాలేదు, నా విననేరకై ఉండునట్లు నా చెవులు. మరి ఏంటి ప్రాబ్లం దేవా? ఎందుకు మా జీవితంలో కార్యం జరిగించట్లేదు? నాకును మీకును మధ్య పాపం అనే ఒక పెద్ద అడ్డుగోడ, మీ దోషక్రియలు అడ్డుగోడలుగా ఉన్నాయి కనుక నేను మీకేం చేయలేకపోతున్నాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఏం కూల్చివేయబడాలి? మధ్యలో దుర్మార్గత, పాపము, దేవునికి విరుద్ధమైన లక్షణాలు ఏమైతున్నాయో ప్రత్యేకంగా మన గుడారములో అంటున్నాడు. గుడారము అని అంటే కట్టడం అని అర్థం కాదు. మన ఫ్యామిలీలో భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ దేవునికి విరుద్ధమైన పని చేస్తున్నట్లయితే ఆ ఇంటికి రావాల్సిన దీవెన మిస్ అయిపోతున్నామని గ్రహించండి. అందరి బాధ్యత ఉంటుంది, ఆ ఇంటి వారందరి బాధ్యత ఉంటుంది. ఆ ఇంటి మీదకి దీవెన రావాలంటే ఆ ఇంట్లోనున్న ప్రతి వ్యక్తి వారి హృదయంలో ఉన్న దుర్మార్గతను బయటికి పారవేయాలి. ఇల్లంతా ఊడ్చేసి ఆ చెత్త అంతా తీసుకొచ్చి కిచెన్ బండ మీద పెట్టుకొని అప్పుడప్పుడు కూరలో కొంచెం వేసుకుంటారా టేస్ట్ కోసం? ఇల్లంతా ఊడ్చి చెత్త అంతా పోగు చేసి ఏం చేస్తారు మీరు? ఊరు బయట పడేస్తాం, తీసి పనికిరాదు, ఈ చెత్త మా ఇంట్లో ఉండొద్దు. టమాటాలు కుళ్ళిపోయి అన్ని పోగు చేశారు, ఏం చేస్తారు? వాటిని 4 రోజులు ఉంచుకుంటారా? అయ్యో 10 రూపాయలు పెట్టి కొన్నాం దాన్ని, ఎంత కొన్నా పాడైపోయింది. ఈ పాడైపోయి మురిగిపోయిన వస్తువు నా ఇంట్లో ఉండడానికి లేదు. కనీసం దగ్గర కూడా పెట్టుకోం, కంపు భరించలేం, తీసుకెళ్ళిపోయి కూడా బయట పడేస్తాం. జీవితంలో కూడా అలాగే కొన్ని దేవునికి విరుద్ధమైన కుళ్ళిపోయిన కుళ్ళు తత్వాలు ఉంటాయి. కుళ్ళు లేదా? కుళ్ళిపోయిన టమాటాలు లేవా మనిషి హృదయాల్లో? ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా మన లోపల ఎక్కడో దాగి ఉంటాయి. స్వార్థం దాగి ఉంటుంది, అపవిత్రత దాగి ఉంటుంది. బయటికి కనబడదు, బయటికి అందరం భక్తిపరులమే, కానీ లోపల ఎక్కడో కుళ్ళిపోయినవి ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా చేస్తాయి. కాబట్టి ఏం చేయాలి? నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించుము. ఎప్పుడైతే ఈ పనులు చేస్తావో ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఉంది. ఏంటది? నీవు అభివృద్ధి పొందేదవు. ఎంతమందికి అభివృద్ధి కావాలా? దేంట్లో అభివృద్ధి కావాలా? ఫస్ట్ ఆర్థికంగా, తర్వాత ఏమైనా కానీ. ఓకే, ఇప్పుడు అర్జెంట్ నీడ్ ఏంటిది అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, తర్వాత ఏమైనా కానీ. ఇక ఆత్మీయత అంటే తర్వాత చూసుకుందాం లేదు, మళ్ళీ దాంతో పెద్ద నష్టం ఏం లేదు కదా. అన్ని విషయములలో అభివృద్ధి. ప్రియుడా, నీ ఆత్మ ఫస్ట్ ఏం వర్ధిల్లాలి? ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. ఆత్మ వర్ధిల్లకుండా మనం అన్ని విషయాలలో వర్ధిల్లిన ప్రయోజనం లేదు. కాబట్టి ఫస్ట్ ఏం వర్ధిల్లాలి? ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మతో పాటు అన్ని విధాలుగా మనము అభివృద్ధి చెందాలి. సో అభివృద్ధికి ఒక అద్భుతమైన సూత్రాన్ని దేవుడు మనకు లేఖనాల ద్వారా రాయించాడు. ఒకసారి మళ్ళీ చెప్దామా? దేవునితో సహవాసం చేయాలి,
ఆయన వాక్యాన్ని అవలంబించాలి. ఆయన వాక్యాన్ని హృదయంలో సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు మరి ఇక్కడ ఎవరెవరైతే నిజంగా అభివృద్ధి కావాలనుకున్నదో, ఏదో మంత్రం కాదు, అభివృద్ధి కలుగునుగాక అంటే కలిగిపోవడానికి కొన్ని మన వైపున మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ పనులు చేసిన తర్వాత మీరు అడగకుండానే అభివృద్ధి మీ ఇంట్లో చూడగలుగుతారు. ఈ నెల ట్రై చేసి చూడండి. ఈ బైబిల్ వచనము మీ లైఫ్లో పనిచేస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఈ ట్యాబ్లెటు మీకు ఉపయోగపడుతుందో లేదో వేసుకొని చూడండి. ఆల్రెడీ భక్తులు వేసుకొని చూశారు, వాళ్ళకి మేలు పొందారు, దీవించబడ్డారు. ఆల్రెడీ ఇది వాడిన వాడు మేలు పొందాడు. ఇప్పుడు వాడకుండా ఉన్న మనకు హితోపదేశం చేస్తున్నారు. ఈ మెడిసిన్ వాడండి, దాని రిజల్ట్ చూడండి. ఇంకా మీరు బంధకాల్లోనే దేవునికి దూరమైన స్థితిలోనే ఉండకూడదు. దేవుడిచ్చిన సూత్రాలని మనం ఫాలో అవుతే తప్పకుండా దాని యొక్క ప్రతిఫలాలని చూస్తాం. సో అభివృద్ధి కావాలి అనుకుని ఏడ్చుకుంటూ కూర్చుంటే రాదు. చెప్పిన పని చేయాలి అంతే. ఇంట్లో కూర్చొని అభివృద్ధి కావాలంటే ఎక్కడొస్తుంది? దేవుడు చెప్పిన పని చేయాలి. చేసిన తర్వాత నువ్వు ఊహించని స్థితిలో నువ్వు అభివృద్ధిని చూడగలుగుతావు. అన్ని విషయంలో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ప్రత్యేకంగా సేవ చేస్తున్న సేవకులు కూడా వారి జీవితంలో, వారి సంఘంలో అభివృద్ధి చూడాలంటే సంఘమంతా ఈ పని చేయాలి. సంఘమంతా కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సంఘమంతా దేవుని వాక్యాన్ని అవలంబించాలి. సంఘమంతా దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని తట్టు తిరగాలి. అప్పుడు ఆటోమేటిక్గా చర్చ్ గ్రోత్ అనేది మనం చూస్తాం, అభివృద్ధి అనేది చూస్తాం. అభివృద్ధి అంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుందండి. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి మనం చూడగలుగుతాం. సో ఆ అభివృద్ధి ఈరోజు మన జీవితాల్లో చూడలేకపోతున్నామంటే వీటిలలో ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నాం కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామేమో. ఒకవేళ ఆ లోపాలు ఏదైనా మన సాక్షి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నట్లయితే, ఇదిగో ఈ కారణాన్ని బట్టి నేను అభివృద్ధి చూడలేకపోతున్నాను, ఈ లోపాన్ని బట్టి సరైన రీతిలో దేవునితో సహవాసం చేయలేకపోతున్నాను కనుకనే బహుశా నా జీవితంలో అభివృద్ధి లేదేమో, ఎక్కడైనా దేవుని తట్టు తిరగకుండా నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయేమో, అందుకొరకే నా అభివృద్ధి చూడలేకపోతున్నానేమో అనే రియలైజేషన్, ఆ పశ్చాత్తాపం ఏదైనా కలిగితే ఈరోజు దేవుడు మళ్ళీ మనలో నూతన కార్యము ప్రారంభించగలుగుతాడు. ఇక 24వ వచనం చూడండి. ఏంటంటే కరెక్ట్ చదివారా? ఏం చేయాలి? రైట్. మీకున్న బంగారము, రత్నాలు అన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలి? అదేం సార్, అన్నీ కూడబెట్టుకొని అల్మార్లో, బీరువాలో దాచిపెట్టుకోవాలంటే జ్ఞానం. కానీ ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలి? మట్టిలో పడేసేయండి అని అంటున్నాడు. ఏంటి ఇదే వింతైన హెచ్చరిక. 4 రాళ్ళు వెనుకేసుకోవాలని పెద్దలు చెప్తుంటే ఉన్న రాళ్ళు తీసి బయటపడేయమంటారు ఏంటండి? నీ వెండి, నీ ప్రశస్తమైన వస్తువులను తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? మట్టిలో పడేయాలి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీ మనసులో ధనానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దయచేసి మళ్ళా చెప్తున్నాను, లోకమంతా పరిగెత్తుతుంది దానికోసమే. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాని వెనుక పరిగెత్తి బాగుపడ్డవాడు ఒక్కడు కూడా లేడు. దాని వెనుక పరిగెత్తి అలిసిపోయి అన్నీ ఉన్నది కూడా పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు. బ్రతకడానికి ధనం అవసరం, పని చేయొద్దని కాదు నా ఉద్దేశం. కానీ ధనమే దైవం అనుకుంటూ ధనం కోసమే పుట్టామన్నట్టుగా పరుగులెత్తే ప్రయత్నాలు చేస్తే దానివల్ల నష్టాన్ని అనుభవిస్తారు. ఇక్కడ వెండి, బంగారం లాంటి శ్రేష్టమైన వస్తువులకు కూడా నీ జీవితంలో విలువ ఉండకూడదు అంటున్నాడు. పడేయమంటే తీసుకెళ్ళిపోయి, ఇప్పుడు మనం ఉన్నాయని తీసుకెళ్ళిపోయి బయటపడేయమని అక్షరాలు అలా చేయాలని కాదు అక్కడ ఉద్దేశం. దాన్ని విలువలేని దానిగా చేసేయాలి, మట్టితో సమానంగా భావించాలి. ఇంతకు ఇప్పుడు ఇవన్నీ ఏంటి అండి? బంగారము, ఈ రత్నాలు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? మట్టిలో ఒక డిఫరెంట్ స్టేజ్ అనుకోవాలి అంతే. ఎర్రమట్టి, నల్లమట్టి, రేగడి మట్టి, ఓకే, మొరము, ఇవన్నీ మనం రకరకాల పేర్లు చెప్తాం కదా, దాంట్లో ఇది ఒక మట్టి అనుకోవాలి అంతే. అలా అనుకున్నప్పుడు దాని విలువ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. దాన్ని తీసుకెళ్ళిపోయి మన మీద దేవునిలాగా, దేవతలాగా చేసుకునే అవకాశాలు లేవు. అంటే ధనానికి నువ్వు ఎప్పుడైతే ప్రాముఖ్యతనిస్తున్నావో ధనమే దైవం అయిపోతుంది నీకు. నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉండు. అంటే దానికోసమే ప్రాకులాడితే నీ మనసు పొద్దున్న లేస్తే దాని గురించి ఆలోచిస్తుంటుంది. అందుకొరకే ఇక్కడ హెచ్చరిక ఇవ్వబడింది. వాటిని నీ జీవితంలో లోకం దేనికి విలువనిస్తుందో ఆ విలువను నువ్వు కూడా ఇస్తున్నట్లయితే నష్టపోతావు. లోకమంతా డబ్బుకు విలువనిస్తుంది కాబట్టి ఆ డబ్బుని నువ్వేం చేయాలి? తీసుకెళ్ళిపోయి మట్టిలో పడేయాలి. మట్టిలో పడేయాలంటే దానికి విలువ లేని దానిగా చూడాలి నువ్వు ఎప్పుడు. మట్టిని చూసినప్పుడు ఇదేం కాల కింద వేసి తొక్కేస్తావు అంతే కదా. అంత నీ హృదయంలో దాని స్థితి అలా ఉండాలి. మనం ఎన్నోసార్లు ధ్యానించాం. అపోస్తలులు
అందరూ వారి చరస్థిర ఆస్తులన్నిటినీ అమ్మి ఆ డబ్బుని కోట్ల కొలది డబ్బులు తీసుకొని వస్తే అపోస్తలు ఎక్కడ తీసుకొని ఏం చేశారు? వాటిని అపోస్తల కనీసం చేత్తో ముట్టుకోవడానికి, మట్టిని చేత్తో ముట్టుకోవడం మురికి అంటుతుంది సార్ అని కింద పెట్టమన్నారు. అంటే పాదముల చెంత పెట్టారు. అంటే వాళ్ళు ఇచ్చిన స్థానం చూడండి ధనానికి. ఈరోజు 4 రూపాయలు దొరికితే చాలు నెత్తి మీద పెట్టుకొని పరిగెత్తుతున్నారు. మరి మనకు కూడా అట్లాగే, మనం అలా చేయకపోయినా లోపల హృదయ వైఖరి మాత్రం అలాగే ఉంటుంది. కాబట్టి లోకము దానికి దైవత్వపు పోలిక ఇచ్చింది, దానికి ఆ స్థానాన్ని ఇచ్చింది. దేవుని బిడ్డలు దానికి ఎక్కడ ఇవ్వాలి? స్థానం కాళ్ళ దగ్గర ఆ స్థానాన్ని ఇవ్వాలి. అలా చేస్తే ఏం ప్రయోజనం? అప్పుడు సర్వశక్తుడు నీకు అపరించిగాను, అది నువ్వు డబ్బే దైవం అనుకున్న రోజులు దేవుని విలువ నీకు అర్థం కాదు. అర్థమవుతున్నామా? ఎప్పుడైతే ధనానికి నువ్వు చిన్న ప్రయారిటీ ఇస్తావో దేవుడే నీకు సర్వము అవుతాడు. ఇజ్రాయిల్లో అందరికీ స్వాస్థ్యాన్ని పంచేటప్పుడు లేవీలకు మాత్రం స్వాస్థ్యాన్ని పంచలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు ఆస్తి కొరకు ఎన్ని గొడవలు అవుతున్నాయి. 2 అన్నదమ్ములను అనుకోండి, తండ్రి ఒకడికి ఆస్తి అంత ఇచ్చేసి ఒకడికి ఇవ్వలేదు, ఎట్లుంటుంది పరిస్థితి? ప్రాణాలు తీసుకునే పరిస్థితి. ఒక అడుగు స్థలం కొరకు అటు ఇటు అయినందుకు ప్రాణాలు తీసుకునే వాళ్ళే మనకు కనబడుతున్నారు. 11 గోత్రాలకు స్వాస్థ్యాలను ఇచ్చి ఒక గోత్రానికి మాత్రం స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. ఎంత అన్యాయం జరిగింది కదా వాళ్ళకి. లేవి గోత్రానికి ఎంత పెద్ద అన్యాయం జరిగింది. అందరికి ఎకరాల స్థలాలు వస్తుంటే వాళ్ళు కనీసం ఒక ఎకరం ఒక భూభాగం లేవీల కోసం అంటూ కేటాయించలేదు. మరి ఏం చేయాలి? ఎందుకు కేటాయించలేదట? చూడండి, మీరు మాత్రం ప్రత్యేకంగా నా కొరకు ప్రతిష్ఠింపబడిన జనాంగం కనుక నేనే మీకు స్వాస్థ్యం. ఈ లోకమే స్వాస్థ్యం అనుకున్న రోజులు మీరు నా సేవ చేయలేరు. నేనే స్వాస్థ్యం మీరు అనుకున్నప్పుడు 2000 కొరకు 1000 రూపాయల కొరకు పరిగెత్తరు. వింటున్నారా? రానుపోను డిఏ ఇస్తామనగానే పరిగెత్తున్నారు మన పాస్టర్లు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టులు మీలో ఉన్నారేమో చూసుకోండి. ఈరోజు పాస్టర్ల మీటింగ్ మనం రానుపోని ఛార్జీలు ఇస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ ప్లేస్ సరిపోదు మనకి. మధ్యాహ్నం స్పెషల్ భోజనం, ఒక గిఫ్ట్ అని ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితే చూడండి అప్పుడు ఇక్కడ సంఖ్య ఎంత ఉంటుందో. అక్కడ విశ్వాసుల కంటే పాస్టర్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది అప్పుడు. అంటే దేన్ని ఆశించి వస్తున్నారు? దేన్ని ఆశించి పరిగెత్తుతున్నారు? అంటే ఈరోజు డబ్బు దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది కనుక దేవునికి ఉన్న విలువ వారి జీవితంలో కోల్పోతున్నారు. దయచేసి విశ్వాసి కానివ్వండి, సేవకులు కానివ్వండి, డబ్బు అవసరమే. మనకి ఎంత డబ్బు అయినా సరిపోదు సేవకి. అంత విస్తారమైన సేవ ఉంది, పని ఉంది, డబ్బు అవసరమే. డబ్బు అనేది అపవిత్రం అనట్లేదు నేను, కానీ డబ్బుకి మనం ఇచ్చే స్థానము అది లీస్ట్ ప్లేస్ అయి ఉండాలి. అప్పుడు దేవుడు ఘనపరచబడతాడు మన జీవితంలో. నీ లైఫ్లో ఏ అవసరం ఉన్నా, అరే డబ్బులు లేవు, అయ్యో డబ్బులు లేవు అని ఆలోచిస్తావు. అట్లా కాదు, నీకు ఏ అవసరం ఉన్నా దేవుడు ఉన్నాడు కదా అని అనగలగాలి. ఇప్పుడు మనకి ఏ అవసరం ఉన్నా ఫస్ట్ మన మైండ్ దేని మీదకి వెళ్తుంది? ఓ మీటింగ్ పెట్టాలనుకోగానే ఫస్ట్ మనకు వచ్చే పెద్ద ఆటంకం ఏంటి? సార్ డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి సార్? ఫస్ట్ ఆ మీటింగ్ పెట్టగానే దేవుడు మనకు ఉన్నాడు కదా అని ఆలోచన వస్తుందా? అంటే మనకు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనే మైండే ఉంది. ఇంకా కాదు, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అంటే మన మైండ్ ఇంకా దేని మీద ఉందో ఒకసారి ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే ఈ లోక ధనాన్ని నువ్వు మట్టితో సమానంగా భావిస్తావో, వెండి బంగారముల కన్నా శ్రేష్టమైన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా దేవుడు నీ జీవితంలో ఉండగలుగుతాడు. రెండు ఆపోజిట్. ఒకవేళ ధనాన్నే నువ్వు పైన పెట్టుకుంటే దేవునికి నువ్వు లీస్ట్ ప్లేస్ ఇస్తావు నీ లైఫ్లో. అర్థమవుతుందా? ధనం వెనుక పరిగెత్తేవాడు దేవునికి విలువ ఇవ్వడు. ధనమే దైవం అనుకున్నవాడు వాక్యానికి ఎంత విరుద్ధమైన పని చేయడానికన్నా రెడీ అవుతాడు. ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు, నాకు డబ్బు కావాలంతే. డబ్బు కావాలనుకున్నవాడు దేవునికి విలువ ఇవ్వడు. డబ్బుకి పాదాల చెంత స్థానాన్ని ఇచ్చినవాడు దేవునికి తన జీవితంలో అన్నిటికంటే ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. అది ఈ ఎలీఫజు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఇంకొక ఆశీర్వాదం 26వ వచనం. అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఎప్పుడు ఆనందించేదవు? ఇక డబ్బులు టెన్షన్ లేదు. ఇక అయ్యో 1000 రూపాయలు సంపాదించలేకపోయా అన్న బాధ ఉండదు. ఇక ఎవరిని సంపాదించుకున్నావు? దేవుని సంపాదించుకున్నావు కనుక అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఆనందించి. ఎంతమంది ఇక్కడ ఆనందిస్తున్నారు? రోజు ఏముందని ఆనందించమంటారు సార్? పొద్దున్న లేస్తే అన్ని కష్టాలే. ఏం ఆనందించడానికి ఏముంది సార్ మా దగ్గర? మీలా కారు ఉందా?
మళ్ళీ కారు ఉంటే మళ్ళీ టెన్షనే మీకు తెలుసా, ప్రతి నెల రాగానే ఈఎంఐ కట్టాలి దానికి. మీకు ఆ టెన్షన్ లేవు, మాకున్న టెన్షన్ మీకు లేవు. ఓకే, ఎంత చెట్టుకి అంత గాలి. సో మనం అనుకుంటున్నాం లోకంలో అయ్యో నాకంటే అందరూ బాగున్నారని. కాదు, భౌతికమైన వాటిని బట్టి ఆనందం కాదు, దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఆనందం. లోకంలో అందరికీ అన్ని విధాలుగా సమస్యలు ఉంటాయి, కానీ ప్రభువును బట్టి ఆనందించడమే అన్నిటికంటే ఉన్నతమైనది. నాకేం లేకపోయినా నా దేవుని యందు నేను ఆనందించదను, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించదు. హబక్కూకు భక్తుడు పలికిన మాట, అన్ని ప్రతికూలమైన పరిస్థితులున్నా నేనైతే నా రక్షకుడైన యెహోవా యందు ఆనందించదను. ఆనందించడం నేర్చుకోవాలి. ఇంకా ఎప్పుడు ఏడు మొఖాలతోటే కూర్చుంటున్నాం అంటే, ఏడు మొఖాలు ఎందుకు ఉన్నాయి అని అంటే పరిస్థితులు అట్లున్నాయి. మరి పరిస్థితులు అందరికీ ఉంటాయి అట్లాగే, కానీ ఆ పరిస్థితుల్లో ఆనందించడం ఎట్లా సాధ్యమవుతుంది అంటే అప్పుడు ఆనందించదు. ఎప్పుడు ఆనందించదవు? పైన చెప్పిన పనులన్నీ చేస్తే ఆటోమేటిక్గా నీ లోపల ఆనందం వస్తుంది. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్న హృదయం ఆనందంతో నిండిపోయి ఉంటుంది. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఈ వాక్యానికి ఇవన్నీ లోబడుతూ వస్తున్నావో దేవుని ముందు తలదించుకునే పరిస్థితిలో నీవు ఉండవు. సిగ్గుతో అవమానంతో తలదించుకునే స్థితిలో ఉండవు. దేవునిలో ఆనందిస్తూ ధైర్యంగా నీ తలను ఎత్తుకొని దేవుని సన్నిధిలో దేవుని ఘనతను నువ్వు పొందుకునే స్థితిలో ఉంటావు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, దేవుడు ఉన్న పాటున మనల్ని ఆయన తీర్పు సింహాసనం ముందు నిలబెడితే ఎన్ని విషయాలలో మనం తలదించుకునే పరిస్థితి వస్తుందో. దేవుడు ఒక్కొక్క దాన్ని ఎత్తి చూపించి లెక్క కడితే, ఇలా ఎందుకు చేశావు, నీకు ఇంత టైం ఇచ్చాను, ఇంత డబ్బు ఇచ్చాను, ఈ పనికి అవకాశాలు ఇచ్చాను, ఏం చేశావు అని దేవుడు ఒకవేళ ప్రశ్నలు అడుగుతుంటే మన అందరం తలదించుకునే పరిస్థితి ఉంటుందేమో. ఇంత స్వతంత్రత ఇచ్చాను, ఏం సాధించారు మీరు, 24 గంటల టైం ఇచ్చాను, ఏం సాధించారు మీరు అని ఒక్కొక్క దాని గురించి దేవుడు లెక్క అడుగుతుంటే మనం ఎంతమంది ధైర్యంగా తలలు ఎత్తుకోగలుగుతాం? ఎస్ దేవా, నువ్వు నాకు అప్పగించిన అంత నమ్మకంగా చేశాను ఆయన అని ధైర్యంగా తలలు ఎత్తుకోవడానికి స్థితిలో ఎంతమంది ఉన్నారు? చూడండి, ఆ పైన చెప్పబడిన విషయాలు మనం లోబడితే దేవుని తట్టు మనము ముఖము ఎత్తెదము. 27వ వచనము, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. దేవుడు ప్రార్థనలు వినే దేవుడు అంటూనే ఉంటాం, కానీ ఎన్ని ప్రార్థనలు విన్నాడు ఇప్పటివరకు మీది? రోజు ఒక లిస్ట్ పెట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాం సార్, కానీ ఒక్కదానికి జవాబు రాలేదు ఇప్పటివరకు. రైట్, మనం ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం, కానీ గాలిలో ఇక్కడక్కడ కొట్టుకొని పోతున్నాయి మన ప్రార్థనలు ఆకాశంలో అంటున్నంతగా బలవంతంగా శక్తివంతంగా లేవు. ఇక్కడే గాలికి పేపర్లు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నాయి మన ప్రార్థనలన్నీ. ఎందుకు మన ప్రార్థన శక్తివంతంగా లేదు, ప్రార్థనకు జవాబులు రావట్లేవు అంటే ఇక్కడ కారణం చెప్తున్నాడు. పైన చెప్పబడిన విషయాలన్నీ మనం చేస్తే అప్పుడు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. సో దేవుడు మన ప్రార్థనలు వినాలన్నా, మన ప్రార్థనలు శక్తివంతంగా ఉండాలన్నా దేవునితో సహవాసం చేయడం దగ్గర నుండి ప్రారంభమవుతుంది. అవన్నీ చేసినప్పుడే మన ప్రార్థనలు కూడా జవాబు వస్తాయి. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. 28వ వచనం, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు. సార్ చాలా ప్లాన్లు వేసుకుంటున్నాం సార్, ఒక్కటి కూడా సక్సెస్ కావట్లేదు. ఈ పరిస్థితి ఎప్పుడు ఎవరి జీవితంలో అయినా ఉందా? ఎన్నో అనుకుంటాం సార్, ఈ సంవత్సరము 2024లో ఎన్ని విజన్లు పెట్టుకొని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం సార్, 3 నెలలు అయిపోయింది, ఇప్పటివరకు ఏం సాధించలేదు. అంటే ప్రణాళికలుగానే ఉండిపోతున్నాయి, యోచనలు స్థిరపరచబడట్లేదు, ప్లాన్లకు ఏం కొదవలేదు. మంచి ప్లాన్లు వేసుకుంటున్నాం, ఈ సంవత్సరం అది సాధించాలి, ఈ సంవత్సరం ఇది సాధించాలి. ఆర్థికమైన వనరుల కొరకు ప్లాన్ చేసుకుంటున్నాము, కుటుంబం కొరకు ప్లాన్ చేసుకుంటున్నాము, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్లాన్ చేసుకుంటున్నాం. యోచనలు ఎన్నో ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి, కానీ స్థిరపడట్లేదు ఒక్కటి కూడా. ఇక్కడ ఆశీర్వాదంగా అది మనం పొందుకోవాలంటే పై లక్షణాలన్నీ కూడా మన లోపల ఉండాలి. నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మన రోడ్డు సరిగ్గా కనబడాలంటే లైట్ ఉండాలి. సరిగ్గా లైట్ లేకుండా మనము సరైన త్రోవలో నడవలేము. నువ్వు వెళ్తున్న మార్గం నీకు క్లియర్గా కనబడాలంటే ఆ మార్గంలో వెలుగు ప్రకాశించాలి. నాకు జరిగిన ఒక అనుభవం మీకు చెప్పినట్టున్నాను, మళ్ళీ సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తూ. ఇలాగే ఒక అడవి ప్రాంతాలకి పరిచర్య నిమిత్తం వెళ్ళాం. ఆ వెళ్ళిన 2 పాస్టర్స్లో ఒకరోజు 2 స్థలాల్లో ఒకేసారి మీటింగ్ పెట్టారు. డివైడ్ అయిపోవాల్సి వచ్చింది. నేను డానియల్ కిషోర్ గారు ఉన్నారు, ఆయనను ఒక ఊరికి పంపించారు, నన్ను ఒక ఊరికి పంపించారు. ఇద్దరు డివైడ్ అయిపోయాను. సరే, అక్కడున్న లోకల్ పాస్టర్స్ ఏం చేశారంటే డానియల్ గారిని ఆయన తీసుకుని వెళ్ళిపోయి నన్ను ఒక బస్ స్టాండ్లో దింపేశారు. ఇక్కడ దిగండి సార్, ఆ లోపల ఊరు నుండి ఒక పాస్టర్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు సార్ అన్నాడు. ఇంత పెద్ద సూట్ కేసు పట్టుకొని ఆడే బస్ స్టాండ్ దగ్గర దిగి వెయిట్ చేస్తూ ఉన్నాను.
ఎప్పుడో మధ్యాహ్నం 2 గంటలకు దిగితే ఆయన 4 గంటలకు వస్తాడని అన్నారు. సరే 2 గంటలకి కదా కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాను. ఆయన సాయంకాలం 6 గంటలకు వచ్చాడు. అప్పటి వరకు అదే బస్ స్టాండ్లో ఒక్కడే కూర్చొని ఉన్నా. 6 గంటలకు వచ్చాడు. 6 గంటలకు పాత LML వెస్పా ఉంటుంది తెలుసా? ఓకే, అది తీసుకొని వచ్చాడు. పాపం చాలా కష్టపడి వచ్చాడు. క్షమించండి అయ్య గారు, ఆలస్యం అయిపోయిందంటే, సరే ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం కదా. సరే అని ఇక సూట్ కేసు మధ్యలో పెట్టుకొని ఆయన బండి మీద కూర్చొని ఇక ప్రయాణం స్టార్ట్ చేశాము. గంటలో చీకటి పడిపోయింది. ఇంకా బండి వెళ్తూనే ఉంది. తీరా ఇక్కడికి అడవిలోకి ఎంటర్ అయిపోయింది బండి. అడవిలోకి ఎంటర్ కాగానే చీకటి పడిపోయింది. చిమ్మ చీకటి, భయంకరమైన మబ్బు పట్టిపోయింది. కనీసం వెన్నెల కూడా లేదు, నక్షత్రాల వెలుగు కూడా లేదు. అడవి, దిట్టమైన అడవి అది. రోడ్డు ఏముండదు. ఆ కాలిబాట ఒకటి ఉంటుంది, దాంట్లోనే ఆ బండి నడిపించుకుంటూ పోవాలి. ఆయన అదే బండిలో వెళ్తున్నాడు. పోయిపోయి ఆ పాత బండి కనుక దానికి లైట్ కూడా సరిగా లేదు. ఇక చూడాలి ఆయన ఎటు నడిపిస్తున్నాడో నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ఆయనకి ఏం కనబడుతుందో, ఏ రూట్లో తీసుకెళ్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇక బలవంతంగా చూడాల్సి వస్తుంది ఈయన కరెక్ట్గా వెళ్తున్నాడా లేదా అని. ఇక ఆయనకు అలవాటైన రోడ్డు కాబట్టి కొంచెం అందాజాల్లో నడిపించుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆయన. కరెక్ట్గా ఇంకొక పావు గంటలో భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం స్టార్ట్. దిట్టమైన అడవిలో ఉన్నాం, ఒక్క మనిషి లేడు, భయంకరమైన వర్షం. ఆ భయంకరమైన మబ్బు కప్పుకొని ఉంటే ఆ వర్షానికి అసలు ఆ రోడ్డు ఏమీ కనబడట్లేదు. ఆ ఉన్న మట్టి రోడ్డు కూడా కనబడకుండా మొత్తం వరదలాగా నీళ్ళు వచ్చేసాయి, బురద అయిపోయింది. అక్కడక్కడ కొన్ని ఎత్తులు పొలాల్లో కూడా వస్తుంటాయి. దాదాపు 30-40 సార్లు దిగాల, లగేజ్ దింపాలా, మళ్ళీ బండి నెట్టాలి, మళ్ళీ దాన్ని సూట్ కేసు పెట్టుకోవాలి, మళ్ళీ ఎక్కాలి. అలా ఎక్కి దిగి అసలు రోడ్డే కనబడతలేదు. దీన్ని ఎట్లా నడిపిస్తున్నాడు, విచిత్రంగా ఉంది. అంత చిమ్మ చీకట్లో ఎట్లా నడిపిస్తున్నావు సార్ అని అంటే, ఏం లేదు, మధ్యలో మెరుపులు వస్తాయి చూసారా, ఆ మెరుపులకు రోడ్డు చూసుకుంటున్నాడు. ఆ రోడ్డు కనబడినంత వరకు వెళ్తాడు. అంటే మెరుపులు సహాయం చేసే ఆ రాత్రి అంతా. ఉరుములు మెరుపులు అనుకుంటే, అయ్యో దేవా, ఈ పరిస్థితుల్లో ఉరుములు మెరుపులు ఎందుకు పంపిస్తున్నాను ఆయన, అసలే భయము. మామూలుగా ఇంట్లో ఉండి ఉరుము సౌండ్కే అదురుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక్కసారి అడవిలో ఉన్నప్పుడు ఆ ఉరుముల సౌండ్ వింటే మీకు తెలుస్తుంది ఆ బాధ. దిట్టమైన అడవి, భయంకరమైన వర్షము, ఎక్కడ బురద, ఎక్కడ ఊబి, ఏమి కనబడట్లేదు. ఆ పరిస్థితుల్లో ఉరుమురు మెరుపులు ఎందుకు నాయనా అని అనుకుంటున్నాం. కానీ దేవుడికి కావాల్సిన ఉరుములు మెరుపులు పంపించాడు. ఆ చీకట్లో మాకు దారి చూపించింది ఆ వెలుగే. దాన్ని బట్టి ఆయన అందాజాతో నడిపించుకుంటూ వచ్చాడు. రాత్రి ఇంటికి వచ్చారు, 12 అయింది. ఆ రోజు జరగాల్సిన మీటింగ్ జరగలేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు, రాత్రి 7 గంటలకు జరగాల్సిన మీటింగ్ అది, ఆయన లేట్గా రావడం ద్వారా రాత్రి అక్కడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఆ రాత్రి ఫుల్గా దడిసిపోయి ఉట్టిగా ఆ రోజు రాత్రి 12 గంటలకు పడుకున్నాం. సరే, ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆ అడవిలో దారి తప్పిపోతే మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఎక్కడైనా మీకు తెలిసే ఉంటుంది, దిట్టమైన అడవిలో ఒక్కసారి దారి తెలియని వాడు లోపలికి వెళ్ళాడనంటే అక్కడక్కడే గుండ్రంగా తిరుగుతాడే తప్ప బయటకు వచ్చే అవకాశమే ఉండదు. అలాంటి భయంకరమైన చీకటి సమయంలో మాకు రూట్ కనబడింది. దేన్ని బట్టి? అక్కడ మెరుపు యొక్క వెలుగును బట్టి రోడ్డు కనబడింది. అలాగే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కూడా గాఢాంధకారపు లోయల గుండా ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఒకవేళ రోడ్డు కనబడకపోతే అక్కడక్కడే తిరిగి అలసిపోతాం, నష్టపోతాం, సమయం వృధా అయిపోతుంది, జీవితం వ్యర్థమైపోతుంది. ఏదో కష్టపడుతున్నట్టే ఉంటుంది. రింగ రోజు అక్కడక్కడే తిరుగుతాం. లాస్ట్కి వచ్చి ఎక్కడికి వెళ్ళావు సార్, ఏం సాధించావు, ఏ తీరానికి చేరుకున్నావు అంటే ఎగలేదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అలా ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది సేవలు అలాగే ఉన్నాయి ఈరోజు. కారణం ఏంటంటే, వారు వెళ్తున్న రోడ్డు సరిగ్గా క్లియర్గా కనబడకపోవడం, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం సాధిస్తున్నాననే గ్రహింపు లేకుండా పోవడం. కాబట్టి ఇక్కడ అద్భుతమైన వాగ్దానం ఇవ్వబడింది ఏంటంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇన్ని ఆశీర్వాదాలన్నీ దేని మీద ఆధారపడ్డాయి? రైట్, స్టార్టింగ్ నుండి చెప్పాలి. ఆయనతో సహవాసం చేయాలి. రెండవది, ఆయన ఉపదేశమును అవలంబించాలి, ఉపదేశాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి, ఆయన తట్టు తిరగాలి, లోపల ఏ దుర్మార్గతను తీసి బయట పడేయాలి. ఈ లోకంలో ఏదేది మనిషి విలువైంది అనుకుంటున్నాడో దాన్ని తీసి నువ్వు మట్టితో సమానంగా ఎంచాలి. అప్పుడు దేవుడు నీకు విలువైన వ్యక్తిగా మారుతాడు. అప్పుడు నిజమైన సమాధానం, నిజమైన ఆనందము, నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. నీ వెలుగు, నీ యోచనలు స్థిరపరచబడతాయి. నీ మార్గంలో వెలుగు ప్రకాశిస్తుంది. ఇన్ని దీవెనలు ఉన్నాయి ఆ పైన విషయాలు మనం చేస్తే. మరి ఈ నెల ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామా వాటిని? ఓకే, ప్రయత్నం చేసి చూడండి. అభివృద్ధి అనేది చూస్తారు. మీ వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబంలోనూ, సంఘములోనూ అభివృద్ధి కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని విన్నా ప్రయోజనం ఏంటి అభివృద్ధి లేకపోతే?
సో రిజల్ట్ కావాలి మనకి. రిజల్ట్ కావాలంటే వీటిని మనం ఆచరిస్తేనే రిజల్ట్స్ వస్తాయి. ఇవి ఆచరించిన తర్వాత మనం దేవుని ప్రశ్నించవచ్చు. దేవా, నీ లేఖనాలు ఇలా చెప్పి ఉంది, అలా చేసాం, మాకు ఎందుకు జరగలేదని అడిగే హక్కు మనకు ఉంది. కానీ అడిగేంత వరకు దేవుడు అవకాశాన్ని ఏమి ఇవ్వడు. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. మన ప్రార్థనలకు జవాబుని దేవుడు ఇస్తాడు. సో ఈ నెల వ్యక్తిగతంగా మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఈ వాక్యాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఒక్కొక్క వచనం చదవండి, దాన్ని ఆచరణలో పెట్టండి. దేవుని దీవెన, అభివృద్ధి మీ కుటుంబాలకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.